ప్రైజ్ ది లార్డ్. లూకా వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హితవచనం అనే పదాన్ని లూకా 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడవచ్చు. ఇది యెషయా 61వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. అసలు హితవచనం అంటే ఏమిటి? హితవచనము అంటే దేవుని అనుగ్రహము ఉచితంగా ప్రసాదించబడే సంవత్సరం, ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అని అర్థము. ఇది ముఖ్యంగా జుబ్లీ సంవత్సరానికి సంకేతం. ఇది జుబ్లీ సంవత్సరము మరియు హితవచనానికి గల సంబంధం లేవీకాండము 25వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 13వ వచనం ప్రకారము ఇశ్రాయేలీలు ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి జుబ్లీ సంవత్సరాన్ని పాటించాల్సి వస్తుంది. ఆ సంవత్సరంలో బందీలను విడుదల చేస్తారు. అంటే బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల కలుగుతుంది. రుణాలు అంటే వాళ్ళు తీసుకున్న రుణాలు కట్టకుండానే రద్దు చేయబడతాయి. భూములను తిరిగి యజమానులకు అప్పగిస్తారు. వాళ్ళ సొంత స్వాస్థ్యం వాళ్ళకి వచ్చేస్తుంది. ప్రజలు దేవుని ఆశీర్వాదం పొంది నెమ్మదిని, విశ్రాంతిని కలిగి జీవిస్తారు. ఈ జుబ్లీ సంవత్సరం ఒక పునరుద్ధరణ, విమోచన, విశ్రాంతిని మనకు సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియు హితవచనం దీని గురించి తెలుసుకోవాలనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు సమాజ మందిరంలో యెషయా గ్రంథాన్ని తెరిచి ఈ వాక్యాలను చదివారు. లూకా 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆ తర్వాత యేసు ఈ వాక్యం మీ ముందు నేడు నెరవేరినది అని అన్నారు. లూకా 4వ అధ్యాయము 20, 21 వచనములు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయన్ను తీరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దీని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపాల ద్వారా బందీలుగా ఉన్న మనుషులను, సాతాను, పాతాళం ఆధీనంలో ఉన్న ఆత్మలను విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రజలు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇది ఒక దేవుని అనుగ్రహ కాలం, గ్రేస్ పీరియడ్ అని మనం దీని గురించి చెప్పుకోవచ్చు. ఇది శారీరక విమోచన మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విమోచన కూడా ఉన్నది. ప్రజలు పాపము, దురాత్మ బంధకాల నుండి విడుదల అవ్వాలి. దీని ఉద్దేశం ఇది. హితవచనం అనగా దేవుని అనుగ్రహ కాలము, విమోచన మరియు పునరుద్ధరణకు సమయం. ఇది పాత నిబంధనలో జుబ్లీ సంవత్సరంతో పోల్చబడుతుంది. కానీ ప్రభువు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని ఈ వాక్యము మీ ముందు నేడు నెరవేరినది అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమస్త మానవాళికి శాశ్వతమైన విమోచన వచ్చింది. ఇది మన జీవితానికి అర్థం. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో హితవచనం అన్నది ప్రారంభమవుతుంది. నూతన సృష్టిగా చేయబడతారు. శాశ్వతమైన నూతన జీవాన్ని పొందుతారు. పాప బంధకాలు తెగిపోవాలి. మనం దేవుణ్ణి సంతానముగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలి. దేవుడు మన జీవితాల్లో పునరుద్ధరణ, నూతనత్వమును ఇస్తారు. మనము ఈ హితవచనాన్ని ఇతరులతో పంచుకోవాలి. ప్రభువు హితవచనాన్ని ప్రకటించుటకు అనే మాటకు గాఢమైన ఆత్మీయార్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము విమోచించబడిన వారము, నూతన సృష్టిగా చేయబడిన వారము, నూతన జీవాన్ని పొందిన వారము, పరలోక రాజ్యానికి వారసులము. మనము పొందిన జీవాన్ని క్రీస్తు యేసు ప్రభువారిలో మనము స్వతంత్రించుకున్న పరలోక రాజ్యానికి సంబంధించిన వార్తను దేవుని అనుగ్రహ కాలంలో అనేకులకు తెలియజేద్దాం. పాప బంధకాలలో ఉన్న అనేకుల యొద్దకు హితవచనము అనే దేవుని అనుగ్రహ కాలమును వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము అందిద్దాం. యేసులో విశ్వాసం ఉంచిన వారికి ఈ సునాద సంవత్సరం ద్వారా నూతన జీవితం కలుగుతుంది. అబ్రహాము కుమార్తెకు యేసు ఇచ్చిన విముక్తి జుబ్లీ సంవత్సరం యొక్క లోతైన అర్థం ఏమిటంటే, జుబ్లీ సంవత్సరం అంటే బంధింపబడిన వారికి విముక్తి కలుగుతుంది. వారిని విముక్తి చేయడం. అబ్రహాము కుమార్తె నిజమైన బాధితురాలు. 18 సంవత్సరాలుగా శారీరక సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన బంధకాల్లో తాను నిలబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు విడుదల ఇచ్చారు. ఆమెను విడుదల చేశారు.
ఆమెకు నిజమైన జుబ్లీ సునాదం అన్నది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి విముక్తి, స్వేచ్ఛ అన్నది లభిస్తుంది. ఇది నిజం. సునాద సంవత్సరము యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు ఏమి బోధిస్తుంది అనంటే, యేసునామంలో మనము శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన బంధకాల నుంచి మనం విముక్తి పొందవచ్చు అని. సునాద సంవత్సరం కేవలం ఒక పండుగ కాదు, కానీ అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిజంగా నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారి మరణ, భూస్థాపన, పునరుద్ధానాల ద్వారా పాపంలో బంధించబడిన, పాపపు స్వభావం కలిగిన మానవుడికి, పాపికి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా సాతాను దాస్యం నుంచి విడుదల కలిగింది. కష్టాలలో, శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు శిలువ ద్వారా విముక్తి కలిగింది. సునాద సంవత్సరం బాధితులకు విముక్తి, స్వేచ్ఛ ఇస్తుంది. అబ్రహాము కుమార్తె 18 ఏళ్ల బంధకాలకు గురైన మహిళ. యేసు ఆమెను విడుదల చేయటం, జుబ్లీ సునాద సంవత్సరం అన్నది నెరవేరడం, యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి విముక్తి, స్వేచ్ఛ లభిస్తుంది. క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతారు, నూతన ఆశీర్వాదాలు పొందుతారు. యేసు తన రాకతో సునాద సంవత్సరంలో స్వయంగా వచ్చి తనను విశ్వసించే మానవులందరికీ విముక్తిని ఇచ్చారు. ఆమె శారీరకంగా ఏ వంకర లేకుండా నేరుగా నిలిచినట్లే మనము కూడా ఆత్మీయంగా, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవునిలో నేరుగా నిలబడాలి. యేసు నామములో సకల బంధకాల నుండి మనం విముక్తి పొంది యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన రక్షణను మనం పొందాలి. ఆత్మ సంబంధమైన దీవెనలను, ఆశీర్వాదాలను, దేవుని రాజ్యమును మనం పొందాలి అన్న ప్రాముఖ్యమైన సత్యమును ఈ సునాద సంవత్సరము మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.